కూడొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ దినము అనగా ఈ ఆదివారం మనకు చివరి ఆదివారం. ఈ నెలలో ప్రతి నెల చివరి ఆదివారమున మనం కొంతమంది భక్తుల గురించి, విశ్వాస సాక్షులను గురించి, హతసాక్షుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా మన పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సాలో పుట్టి ఒరిస్సాలోనే పెరిగి 13 సంవత్సరాల వయసులోనే ప్రభు నమ్ముకొని ప్రభు యొక్క సేవలో ఉండాలి అని ఆశపడి 13 సంవత్సరాల్లోనే ప్రభు యొక్క మార్గములో నివసిస్తూ 16 సంవత్సరాలకే ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప విశ్వాసిని, బలమైన విశ్వాసిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున క్రైస్తవ్యము ఇంకా బ్రతికి ఉండటానికి కారణం క్రైస్తవ మూలికలు, క్రైస్తవ బీజాలు ఇంకా మొలుస్తున్నందుకు కారణం, ఇంకా ఉద్భవించుతుంది అంటానికి కారణం ఏంటంటే ఇంకా విశ్వాసము మనుషుల్లో బ్రతికే ఉంది అని చెప్పడానికి. విశ్వాసులుగా బ్రతుకుతున్నాము, విశ్వాసము ఇంకా మనుషుల్లో బ్రతుకుతూనే ఉంది. విశ్వాసపు ఛాయలు లోకంలో ఎన్ని పరిస్థితులు ఎదురవుతున్నా కూడా ఆ ఛాయల యొక్క రూపము కనపడుతూనే ఉంది. అదే గనక లేకపోతే, అదే గనక కానరాకపోతే, అదే గనక ఆ విశ్వాసమే మనుషులలో లేకపోతే ఈ రోజున క్రైస్తవం ఉండేది కాదు. మరి ముఖ్యంగా భారతదేశంలో అస్సలకు ఉండేది కాదు. భారతదేశంలో అస్సలు ఉండేది కాదు. కారణం ఏమిటంటే భారతదేశము స్వతంత్ర భారతదేశము, ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నటువంటి పాలకులు కానీ ఈ రోజున ప్రభువుని గురించి చెప్పటానికి కూడా అంగీకారం ఇవ్వనటువంటి దేశాల్లో బ్రతుకుతున్నాం. అన్నీ దేవుడు అనుగ్రహించాడు. నేనైతే ఓపెన్గా చెప్తా, దేవుడే మన దేశాన్ని బాగు చేశాడంటంలో ఏమాత్రం సందేహము లేదు. అయినప్పటికీ ఈ రోజుల ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఈ దేశంలో స్థానం లేకుండా చేయాలని చూస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయినా దేవునికి స్తోత్రము, ఇంకా క్రైస్తవ్యము బ్రతికి బట్ట కడుతుందంటే ప్రభు యొక్క బిడ్డలు ఇంకా బ్రతికే ఉన్నారు. ప్రభుకు సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్న వారు ఈ లోకంలో జీవిస్తూనే ఉన్నారు. ప్రభు కార్యాలు వారు చూస్తున్నారు, లోకానికి చూపిస్తున్నారు. కాబట్టి ఈ రోజున క్రైస్తవ్యము బ్రతికే ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని, అటువంటి వారిని ఒక మాదిరిగా తీసుకొని, అటువంటి వారిని ఒక ఉదాహరణగా తీసుకొని నీవు నేను క్రైస్తవ జీవితంలో బలపడితే ఉండే ఆనందమే అద్భుతమైనది. ఆనందమే వేరు. ఈ రోజున ఇక్కడ ఎంతకాలం బ్రతుకుతున్నావని కాదు కావాల్సింది, రేపటి రోజున నువ్వు దేవునితో ఎంతకాలం ఉంటావో తెలుసా? ఆ కాలం కొరకు ఎదురు చూసే మనుషుడు కావాలి, ఆ కాలం కొరకు ఎదురు చూసే విశ్వాసి కావాలి, ఆ కాలం కొరకు ఎదురు చూసేటువంటి భక్తిపరుడు కావాలి, బలమైన వాడు కావాలి దేవునికి.
ఏదో చేశానులే వెళ్తున్నానంటే కాదట, ఆయన కొరకు నిలబడేవారు కావాలంట. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నా ఆశ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని నా ఆలోచన. నీతో మాట్లాడుతున్న దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి ఈ గొప్ప సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా క్రైస్తవ్యము నీ ద్వారానే విస్తరిస్తుంది. అంతే. ఎవరి గురించి ఆలోచన చేయక్కర్లా, ఎవరో చేస్తారు అని ఆలోచన చేయక్కర్లా. నీ ద్వారానే దేవుడు మహా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నీ ద్వారానే దేవుడు మహా గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. నిన్నే దేవుడు ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ బాలుడు గురించి చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఎంత ఉండుంటాడు ఆ బాలుడు. వయస్సులో కూడా చెప్పాలి అంటే 16 సంవత్సరాల వయస్సు కలిగిన బాలుడు అతను. అతని పేరు సమరు మద్కామి అనేటువంటి పేరు. ఇది ఒరిస్సా రాష్ట్రంలో కోయి జాతికి చెందినటువంటి ఒక వ్యక్తి. ఇతను చిన్నవాడే, తండ్రి సమక్షంలో పెరిగాడు. వాస్తవానికి తల్లి తన చిన్న వయసులోనే చనిపోయింది. దిక్కు తోచినటువంటి బిడ్డగా ఉన్నవాడిని తన తండ్రే ఆదరిస్తూ, తన తండ్రే బలపరుస్తూ అన్ని విషయాలు తండ్రిగా ఉండి నడిపించాడు. తల్లి లేని లోటును కూడా తీర్చగలిగిన తండ్రులు ఈ లోకములో ఇంకా బ్రతికి ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. తల్లి లేని లోటును కూడా తీర్చగలిగిన తల్లులు ఈ లోకములో ఇంకా బ్రతికే ఉన్నారు. అలాంటి తల్లిని పోగొట్టుకున్న తన తండ్రి సంరక్షణలో పెరిగాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజున తండ్రి సంరక్షణలో పెరగటానికి బిడ్డలు, కుమారులు ఇష్టపడతల్లా. తల్లి సమక్షంలో పెరగటానికి, సంరక్షణలో పెరగటానికి తల్లి బిడ్డలు కూడా, కుమార్తెలు కూడా ఇష్టపడతలేదు. కానీ నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు దేవుని సంరక్షణలో పెరిగావు, అద్భుతమైన వ్యక్తిగా మార్చబడతావు. దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవిస్తున్నావా? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో అనుభవిస్తే తప్పనిసరిగా నువ్వు ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మార్చబడతావు. ఈ సమరు అనేటువంటి ఈ యొక్క యవనస్తుడు తండ్రి సంరక్షణలో పెరుగుతూ, తండ్రి ఏ విధంగా అయితే ప్రభువుని నమ్ముకున్నాడో, ఏ విధంగా అయితే ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని సేవ చేస్తున్నాడో, ఆ తండ్రిలాగానే ఉండాలి, ఆ తండ్రిలాగానే జీవించాలి, ఆ తండ్రిలాగానే చేయాలని ఆశపడి తన జీవితాన్ని యావత్తును కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయనకున్న ఆలోచన ఏమిటంటే, నేను బాలుణ్ణి కదా అని భయపడలా, నేను బాలుణ్ణి కదా నేనేం చేయగలుగుతానన్న ఆలోచన చేయలా, నేను పిల్లవాడిని నేనేం చేస్తాను అనుకోలే. తండ్రి ఉన్నా, ఒకవేళ తండ్రి సంరక్షణలో ఉన్నా, ఒకవేళ తండ్రి వేరే ఊరికి ఏదన్నా వెళితే ఆ సంఘమును నడిపించినటువంటి ఘనత సమరుకు దొరికింది. సమరు ఆ చిన్నవాడైనప్పటికీ కూడా, ఇదిగో నా తండ్రి చేసిన సేవ నేను కూడా కొనసాగించాలి. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఊరు వెళ్ళాడు, నేనే ఇక్కడ ఆరాధన చేయాలి, నేనే ఇక్కడ ప్రార్థన చేయాలి, నేనే ఇక్కడ ప్రజలతో వాక్యం చెప్పాలి అని చెప్పి ఆలోచన చేశాడు. మీకు ఒక విషయం చెప్పనా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు కార్యాలు చేయటానికి వయసుతో సంబంధం లేదు. నమ్ముతారా? నమ్మిన వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ప్రభు కార్యాలు చూడటానికి వయసుతో సంబంధం లేదు, ప్రభు కార్యాలు చేయటానికి వయసుతో సంబంధం లేదు. బాలుడని బాధపడలేదు, బాలుడిని కదా నేనేం చేయగలుగుతానో అని ఆలోచన చేయలేదు. బాలుడైనా సరే ఉపయోగించుకోగలిగిన శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఆమేన్ చెప్దాం. ఆయన ఒక్కడే ఉపయోగించగలుగుతాడు. మీరు చదువుకోండి బైబిల్లో. యోషి అనే ఒక భక్తిపరుడు ఇశ్రాయేల్ రాజుగా 8 సంవత్సరాల వయస్సులోనే సింహాసనం మీద కూర్చున్నాడు. ఎక్కడ? సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు భక్తుడు చిన్నవాడే 14 సంవత్సరాల వయస్సులోనే గొలియాతును మొట్టి కరిపించాడు. అర్థమవుతుందా? యేసు మంచి యవనస్తుడే. యేసేబు ఓకే, పాపమును విడిచి అనేక ప్రయత్నాలు, అనేక విధాలుగా ప్రయాసపడినా కూడా
చివరికి ఆయన ప్రయాసమునకు తగిన ప్రతిఫలం పొందుకొని ఐగుప్తు దేశంలో ఆయన ప్రధానిగా తీర్చబడ్డాడు. ఆ దేవుడు కాదా మనం ఆరాధించేది? మరి ఎందుకు మనం చేయలేకపోతున్నాం? ఎందుకు మనము ఆలోచన చేయలేకపోతున్నాం? ఎందుకు మనము అభివృద్ధిలోనికి రాలేకపోతున్నాం? ఎందుకు మనలో బలమైన విశ్వాసం రాకపోతుంది? ఎందుకు మనలో బలమైన విశ్వాసము పొందకపోతున్నాం? ఎందుకు ఎక్కడ ఏంటి అసలుకి సమస్య? చాలామంది ఏమనుకుంటారో తెలుసా? చాలా వయసు వచ్చిన తర్వాత ప్రభు నమ్ముకుందాంలే అనుకుంటారు. వృద్ధాప్యంలో ప్రభు నమ్ముకుంటాంలే అనుకుంటారు. వృద్ధాప్య ఛాయలో వచ్చిన తర్వాత ప్రభు నమ్ముకుంటాంలే అనుకుంటారు. ఈ బాలుడైతే అలా కాదు. ఈ బాలుడైతే 13వ సంవత్సరంలోనే 13 సంవత్సరాల వయస్సులోనే ప్రభు నమ్ముకొని ప్రభు యొక్క కార్యాలకు ప్రభు యొక్క కార్యాలకు కొనసాగిస్తూ ప్రభు మహిమ కొరకు నిలబడాలని ఆశ కలిగిన వాడు. ప్రభు మహిమ కొరకు నిలబడాలని ఆశపడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. యవనస్తులే, దేవుని చేత ఏర్పరచబడిన వారే. ఇర్మియా భక్తుడు అంటాడు, అయ్యా నేను ఎవరిని బాలుడను అన్నాడు. దేవుడు వెంటనే నువ్వు బాలుడువా? అయినా నాకు పర్వాలేదు అన్నాడు. దేవుని స్తోత్రాలు. దేవునికి వయసుతో సంబంధం లేదు. దేవుడు కాలంతో సంబంధం లేదు. వయసు అక్కర్లా దేవునికి, కాలము అక్కర్లా. దేవుని సన్నిధిలో గడపటానికి నీకు ఏ విషయంలో కూడా ఏ యొక్క అడ్డంకులు ఉండవు. అందుకనే ఆయన కల్వరి సిలువలో తెరను పగలగొట్టిన రోజున, చించిన రోజున దేవుడు నీతో చెప్పిన మాట ఏంటో చెప్పనా? నువ్వు నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. ఎప్పుడైనా, ఎలాగైనా, ఎక్కడైనా రావచ్చు. ఎందుకంటే నాతో మాట్లాడటానికి ఆ తెరను నేను చించివేశా. ఏ తెర? పాపం అనే అడ్డు గోడను పగలగొట్టాడు. పాపం అనే అడ్డు తెరను చించివేశాడు. ఇక ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతావు. నీకు ఏ మధ్యవర్తి అవసరంలే, ఏ పాస్టర్ అవసరంలే. నువ్వే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలిగిన శక్తి యేసుక్రీస్తు కల్వరి సిలువ రక్తంలో ఉంది. దేవుని స్తోత్రాలు. ఆ కల్వరి సిలువ రక్తము చేత నిన్ను అభిషేకించిన దేవుడు, నిన్ను అన్ని విధాలుగా సహాయపడుతున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీకు అనుభవం కూడా అక్కర్లా. అర్థమైందా? దేనికి? దేవుని కొరకు నిలబడటానికి వయసు అక్కర్లా, కాలం అక్కర్లా, అనుభవం అక్కర్లా, జ్ఞానం అక్కర్లా. మనం ఎన్ని ఉన్నాయి, మనకు దేవుడు అక్కర్లేదు అన్నట్టుకున్నాం. కాదంటారా? ఒకసారి ఆలోచించండి. అన్నీ ఉన్నాయి, వయసు ఉంది, దేవునితో ఉన్నటువంటి, దేవుని రక్షణ భాగ్యం పొందినటువంటి కాలం నాటి నుండి నేటి వరకు మన జీవితాలు ఎంతో కాలం గడిపాం. దేవునితో గడిపాం. ఎన్నో విధాలుగా దేవుని యొక్క మార్గంలో నివసించాలని ఆశపడి ఎన్నో అనుభవాలు పొందుకున్నాం. కాదన్న వారు చేతులు ఎత్తరా ఒకసారి. నాకు ఏ అనుభవం లేదు నా దేవునితో అన్నవారు, నాకు ఏ అనుభవం రాలేదు అన్నవారు ఎవరున్నారు ఈ లోకంలో? నా మట్టుకైతే నేను చెప్తాను, నా దేవునితో నాకు అనేకమైన అనుభవాలు ఉన్నాయి. కానీ దేవునికి కావాల్సిన అనుభవం కాదు. దేవునికి కావాల్సింది అనుభవంతో పని లేదు. అనుభవం లేని వారిని కూడా దేవుడు వాడుకున్నాడు. మీకు తెలుసా విషయం? ఏమి లేని వాళ్ళని, అనుభవం లేని వారిని కూడా దేవుడు వాడుకున్నాడు, బలమైన సాధనాలుగా చేసుకున్నాడు. కారణం ఏంటో చెప్పనా? దేవునితో వారికున్న అనుబంధం. ఆమెను చెబుదామా? నీకు నాకు దేవునితో ఉన్న అనుబంధమే నిన్ను ఎక్కడైనా నిలబెట్టగలుగుతుంది, నిన్ను ఎక్కడైనా వాడుకోగలుగుతుంది, నిన్ను ఎక్కడైనా సాక్షిగా నిన్ను తీర్చిదిద్దగలుగుతుంది, నువ్వు ఎక్కడైనా బ్రతకగలుగుతావు. దేవుని కొరకు అనేక విధాలుగా ఆత్మల రక్షణార్థమై పాటుపడగలుగుతావు. దేవుడికి వయస్సు, కాలము, అనుభవము, జ్ఞానము ఏమీ లేదు, అవసరం లేదు దేవుని పనిలో ఉండటానికి. దేవుని బిడ్డలకి ఏం పెద్ద అవసరం కాదు. మనమే గొప్పలు చెప్పుకుంటాం. ఏమని? నేనెంత జ్ఞానో తెలుసా అంటావు.
ఓకే, నేను నాకు ఎంత అనుభవం ఉందో తెలుసా అంటావు. లేదనుకుంటే నేను ఎంత కాలం నుంచి ప్రభు నమ్ముకొని దేవుని యొక్క మార్గంలో నివసిస్తున్నానో తెలుసా అంటావు. కానీ ఇవన్నీ తెలిసిన ఒక మాటలో చెప్పాలంటే మన మాటలన్నీ నీటి మీద రాతలుగానే మారిపోయాయి. ఎక్కడ కూడా ఏం కనపడతలే? విశ్వాస జీవితంలో సమురు లాంటి బలమైన విశ్వాసం కనపడుతల్లా, సమురు లాంటి ఒక బలం ఆధ్యాత్మికమైన చింతన కనపడుతల్లా, సమురు లాంటి ఆధ్యాత్మికమైనటువంటి వేదన కనపడుతల్లా. కానీ సమురు ఈ రోజున మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పిన, నాకు వయస్సు లేదు, నా వయసు కేవలము 13 సంవత్సరాలు, నాకు కాలం కూడా పెద్దగా లేదు. నేను 13 సంవత్సరాల వయసు అప్పుడు ప్రభుని నమ్ముకున్నాను. 16వ సంవత్సరాన ప్రభు కొరకు ప్రాణాలు అర్పించాను. ప్రభు కొరకు మనమైతే ఏమంటాం తెలుసా? మనమైతే ఏమంటాం? యవనస్తులారు మనమేమైతే ఏమంటామంటే ఇంకా మనకి కాలం ఉందనుకుంటాం. ఆయన అనుభవం కూడా లేదు. విషయం ఏంటో చెప్పనా? ఆయన 10 ఒకవేళ చదివితే మా అయితే 10 వరకు చదివి ఉంటాడేమో. కానీ చరిత్ర పుటల్లో అతను కూడా చదివినట్టుగా ఏమి లేదు. ఆయన ఒకవేళ ఆ విలేజ్లో ఉన్న స్కూల్లో చదివి ఉంటాడేమో. ఆయన మనలాంటి జ్ఞాని కాదు, మనలాంటి జ్ఞాని కాదు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవునికి ఇవేమి అక్కర్లా, దేవునితో ఉన్న అనుబంధం మాత్రమే మనల్ని బలపరిచేది. ఈ దేవునితో ఉన్న అనుబంధం, ఆత్మీయ సంబంధమే మన జీవితాలను అభివృద్ధిలోనికి నడిపించేది. దేవునితో ఉన్నటువంటి నీకున్న ఆ యొక్క గొప్ప దగ్గరతనము లేదనుకుంటే ఆ దేవునికి దగ్గరగా జీవిస్తున్న ఆ విధానమే నిన్ను దేవుని కొరకు వాడుకునేలాగా. అందుకే నేను ఎప్పుడు చెప్తా మీతో, గాడ్ డోంట్ వాంట్ ద టాలెంటెడ్ వన్, గాడ్ వాంట్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ అవైలబుల్ ఫర్ హిమ్. దేవునికి అందుబాటులో ఉన్నవారు మాత్రమే కావాలి. అనుభవ జ్ఞానులు మాత్రము అవసరంలే. ఎవరికి అవసరంలే? అనుభవ జ్ఞానులు అవసరంలే. అది ఉంటే మంచిదే, అది ఉంటే ఇంకా బలమైన కార్యాలు చేయగలుగుతావు, ఇంకా ఎక్కువగా చేయగలుగుతావు. జ్ఞానం వద్దని నేను అంటలేదండోయ్. కానీ బైబిల్లో చెప్పిన మాటను మీరు చెప్పనా? విద్య లేని పామరులను పిలిచిన దేవుడు జ్ఞానులను సహితం గడగడలాడించాడు. ఆమెను చెప్దాం. ఎవరిని? విద్య లేని పామరులను పిలిచిన దేవుడు జ్ఞానుల సహితము గడగడలాడించాడు. వామ్మో, పేతురు వస్తున్నాడంటే సైన్యం కూడా అదిరిపోయింది. పేతురు వస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అదిరిపోయారు. పేతురు వస్తున్నాడంటే పాలకులు చేయటానికి భయపడ్డారు. కారణం ఏంటి? ప్రభుత్వం ఉన్న బంధం, విశ్వాస సంబంధము, బలమైనటువంటి ఆత్మీయత. పేతురు లాంటి వారిలాగానే ఈ చిన్న బాలుని నిలబెట్టింది. ఒరిస్సా, ఇప్పటికి కూడా ఒరిస్సా రాష్ట్రంలో భయంకరమైనటువంటి హేయము, క్రైస్తవులంటే హేయము. క్రైస్తవ జాతి అంటే అస్సలకి ఇష్టం ఉండదు, క్రైస్తవులంటే అస్సలకి ఇష్టం ఉండదు. నేను మాట్లాడుతుంది మనం అనుకునే క్రైస్తవుల గురించి కాదు. అసలు క్రైస్తవులు ఎవరైనా సరే వాళ్ళంటే అస్సలకి ఇష్టం ఉండదు. సరే కదా అని 3-4 సార్లు వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని వెళ్తున్నారు. 3వసారి వచ్చారు, అయ్యా మీరు గనక ఇక్కడ గనక సువార్తను ప్రకటిస్తాం, ఇక్కడ గనక మీరు గనక దేవుని ప్రకటిస్తే మీకు చావే గతి అన్నారు. చావే గతి అన్నారు. యవనస్తురాలు 2 కూతుర్లను పెట్టుకొని, ఈ చిన్న బాబును పెట్టుకొని తండ్రి కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు, దేవుని ఆరాధన జరిగిస్తున్నాడు. ఆ కుటుంబంతో పాటు సుమారుగా 11 కుటుంబాలు ప్రభువుని నమ్ముకున్నాయి. ఎన్ని కుటుంబాలు? ఎవరి ద్వారా? సమరు అనే చిన్న బాలుడి ద్వారా. తండ్రితో పాటు పనిచేస్తూ తండ్రి ఎదుట సాక్షిగా నిలబడుతూ దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఆయనతో పాటు సేవ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ సంపాదించిన 11 మంది కుటుంబాలు, 11 కుటుంబాలు. అదిగో వాళ్ళే ఆయన తండ్రి గారు, వాళ్ళ 2 కూతుర్లు
ఈయన కొడుకు, ఒక్కడే కొడుకు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరు? సమరు ఒక్కడే కొడుకు. అద్భుతమైన జీవితం. అనుకోని పరిస్థితుల్లో, అనుకోని విధానంలో బలమైన విశ్వాసిగా మార్చబడాలని ఆశ కలిగిన వాడు దేవునితో నీకున్న సంబంధ బాంధవ్యాలే తప్ప మరొకటి ఏమీ కూడా కాదు. నీకున్నటువంటి అద్భుతమైనటువంటి అనుబంధమే తప్ప, ఆత్మీయతే తప్ప మరొకటి రాదు, అవసరం లేదు దేవునితో గడపటానికి, దేవునితో జీవించడానికి. అలాగా తన జీవితాన్ని దేవుని కొరకు యవన కాలంలోనే దేవుని కొరకు నిలబడినటువంటి గొప్ప ఘనత ఈ యవనస్తుడైన సమరుకు దక్కింది. యవనస్తుడైన సమరుకు దక్కింది. నీకు దక్కదా? స్వార్థం మనకి. ఏంటి స్వార్థం తెలుసా? ఒక్కడే కొడుకు కదా, సేవకేమిస్తాం? ఒక్కడే కొడుకు కదా, సేవకేమిస్తాం అని ఒక పక్క. ఇంకో పక్క ఇంత చదువుకున్నాడు కదా, వాడిని ఏం పంపిద్దాం? ఎక్కడికి? సేవకి. లేకపోతే వాడు కష్టపడి మాకు తెచ్చిపెడితే కదా మేము బ్రతకాల్సిందే అని మరి ఇంకొక ప్రక్క. అన్నీ వస్తున్నాయి. అందుకని ఏమైపోతుందో తెలుసా? మనం దేవుని చిత్తాన్ని జరిగించలేకపోవటం వలన దేవుని చిత్తమై మన జీవితంలో జరగక పోతుంది అని బాధపడుతున్నా. దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటే దేవుడు తన చిత్తమును నీ పట్ల ఏదైనా జరిగిస్తాడు. ఎందుకో చెప్పనా? నేను కూడా నీకులాగానే ఉన్నా. యవన కాలంలోనే నేను నీకులాగానే ఉన్నా. నేను కూడా సేవకి వెళ్ళాలంటే మా అమ్మగారు చెప్తూ ఉంటే దండం పెట్టి తప్పిపోయి పారిపోయేవాడిని. నా అమ్మ నా వల్ల కాదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. వాస్తవానికి 16వ ఏటనే బాప్తిసం తీసుకున్నా. 1984, దట్ ఈస్ ద టైమ్. 87, 14th April I have been baptized by the power of the Holy Spirit, power of God. ఆనాటి నుంచి ఎక్కడన్నా దేవుని సన్నిధిలో చేద్దామనుకుంటాను, కానీ ఎందుకో నాకు అడ్డు. మా అమ్మగారు చెబుతూ ఉంటే, ప్లీజ్ మమ్మీ నన్ను దయచేసి ఇబ్బంది పెట్టకు, 10th క్లాస్ అయిపోవాలి, ఇంటర్మీడియట్ అయిపోవాలి, డిగ్రీ అయిపోవాలి అని అలా కాలయాపన చేసుకున్నా. నేను ఇప్పటికీ చింతపడతా. ఎందుకో తెలుసా? అదే గనక నేను ప్రభు నమ్ముకున్న రోజునే గనక దేవుని సేవలో ఉండినట్లయితే ఈరోజు నా దేవుడు తప్పనిసరిగా ప్రపంచ దేశాలకు తెలిసేవాడిగా చేసేవాడేమో. అర్థమవుతుందా? కానీ లాస్ అయిపోయినా, అదే బాధపడతా, కృంగిపోతున్నా, ఒక తప్పుడు వేదన పడుతున్నా. నేను ఈ లోకంలో ఉన్న ఆస్తుల గురించి కాదు నేను పడుతున్న వేదన. ఆత్మల సంపాదన ఇంకా నాలో కలగాలి. ఆత్మల సంపాదన గురించినటువంటి ప్రయాసం నేను ఇంకా పడాలి. ఇంకా అనేక మందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించాలి. అనేక మంది యవనస్తులను పట్టుకొని దేవుని రాజ్యంలో చేర్చాలి. అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించాలి. ఒకే ఒక ఆలోచన. ఆ సమరు కూడా అలాగనే దేవుని కొరకు పని చేయాలనుకున్నాడు, దేవుని కొరకు పాటుపడాలనుకున్నాడు, దేవునితో సంబంధం బలపరుచుకున్నాడు, దేవుని యందు విశ్వాసమును బలపరుచుకున్నాడు. అది కేవలము దేవునితో ఉన్న సంబంధము కేవలం 2 కార్యాల ద్వారా మాత్రమే జరుగుతుంది. 2 కార్యాల ద్వారా మాత్రమే జరుగుతుంది. మొదటి కార్యము, దేవునితో నీకున్న సంబంధం దేని మీద ఆధారపడుతుందో తెలుసా? చెప్పండి ఒకసారి. దేవునితో నీకున్న సంబంధం దేని మీద ఆధారపడుతుంది? దేవునితో ఉన్న సంబంధము విశ్వాసముతో కూడిన ప్రార్థన మీద ఆధారపడుతుంది. కూడిన? అందుకని భక్తుడైనటువంటి యాకోబు గారు చెబుతూ అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన. మనకి ఎప్పుడు రోగాల గురించే. నేనేమంటానో తెలుసా? అవును, అక్కడ రాయబడింది అదే. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన అనేక మంది జీవితాలను వెలిగిస్తుంది అంతే. అనేక మంది జీవితాలను బాగు చేస్తుంది అంతే. అనేక మంది జీవితాలను దేవుని కొరకు సిద్ధపరుస్తుంది, దేవుని కొరకు బలపరుస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందుకనే ప్రార్థనలోనే మహాశక్తి ఉంది. కారణం ఏంటో తెలుసా? ఈరోజు చెప్తున్నా, సాతానుడట ప్రార్థన చేసేవాళ్ళు జోలికి వెళ్ళడట.
వాక్యం చదువుతున్నా అయ్యే మామూలుగా చదువుకోవటమే ఏం కాదులే అనుకుంటాడంట. వాళ్ళ దగ్గరికి వెళ్తాడంట. ఎవరి దగ్గరికి? వాక్యం చదువుకుంటున్నప్పుడు సాతానుడు వచ్చి లైట్ ఆరిపేయటమో ఏదో ఒకటి చేస్తాడు. ఎందుకు? లేకపోతే కళ్ళుకి గుడ్డితనం కలిగిస్తాడు. వాక్యం చదువుకుందాం అనుకుంటాం, కళ్ళు కనపడవు, అక్షరాలు కనపడవు. అలా చేస్తాడు సాతానుడు, అలా చేస్తాడు. కానీ ప్రార్థనకి ఏం అక్కర్లే. లైట్ అవసరమా? అవసరంలే. ఏం అవసరంలే? లైట్ అవసరంలే, కళ్ళు అవసరంలే, ఏం అవసరంలే. అందుకనే సాతానికి వణుకు పుట్టిద్దంట. నువ్వు ప్రార్థన చేస్తే సాతాను వణికిపోతాడు. నువ్వు ప్రార్థన చేస్తే వాడి దుర్గములు పడిపోతాయని బాధపడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే సాతాను శక్తులు లయమైపోతాయని, అపరాధి శక్తులు లయమైపోతాయని, స్పంతర శక్తులు లయమైపోతాయని, చేతబడి శక్తులు లయమైపోతాయని వాడికి బాధ కలుగుతుంది. అందుకే నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డుపడతాడు. ఏం చేస్తావు ప్రార్థన? అక్క పిలుస్తుందిగా, అమ్మ పిలుస్తుందిగా అని నిన్ను ప్రార్థనకి ఏం చేస్తాడు సాతాను. ఎందుకో తెలుసా? సాతానుడికి ప్రార్థన అంటే ఇష్టం లేదు. ప్రార్థన అంటే ఇష్టం లేదు. మనమేమో ఆ ఇష్టం లేని సాతానుతోనే ఏకీభవించి మనకు కూడా ప్రార్థన అంటే ఇష్టం లేకుండా చేసుకొని చివరికి మన జీవితాన్ని అంధకారంలో నడిపించుకొని మన బ్రతుకులను సరళం చేసుకోలేక భయంకరమైన పరిస్థితుల్లో ఉంటాం. ఈరోజు చెప్తున్నా నీకు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. నీ ఇంటిలో వెలుగుతో నింపబడతావు. నువ్వు ఉన్న చోట వెలుగుతో నింపబడుతుంది. నీ కార్యములు దేవుడు తప్పనిసరిగా జరిగిస్తాడు. ప్రార్థన లేకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది, చీకటిమయమైపోతుంది. కష్టాల కొలిమిలో నువ్వు ఉన్నట్టుగా, కాలిపోతున్నట్టుగా దేవుడు నీకు చూపిస్తాడు. ప్రార్థన లేకపోతే అదే జరుగుతుంది. ప్రార్థన లేకపోతే అదే జరుగుతుంది. అందుకనే ప్రార్థన చేయండి. దేవునితో ఉన్న సంబంధం బలపడాలి అంటే ప్రార్థన ప్రాముఖ్యమైనది. అది చిన్న వయసులోనే ఈ బాలుడు చేశాడు. ఈ తండ్రి కుమారుడు సమరు చేశాడు. చిన్న వయసులోనే. ఎందుకో తెలుసా ఎలా చేశా? ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, సమరు ప్రార్థన చేస్తే అతని మోకాళ్ళు నల్లగైపోతాయంట. అది చూసినటువంటి ఆయన స్నేహితులట, ఏంట్రా నీ మోకాళ్ళు నల్లగుంటున్నాయంటే అది అంతేలే అనేవాడట. ఏది? ఎందుకు? చెబితే ఆ ఊర్లో ఏం చేస్తారన్న భయం, భయపడుతూ వాడు అలాగ ఉండేవాడట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధం సరిగా లేకపోవటానికి కారణం నీలో నాలో ప్రార్థన లేకపోవటమే. రెండో విషయం చెప్తాను. ప్రార్థనతో పాటు నీ జీవితం, నా జీవితము బలపడాలి అంటే రెండో విషయం చూడాలి. అది ఏంటంటే వాక్యమును పఠించడం కాదు, ధ్యానించడం. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే వాక్యపు వెలుగు మనం ఏం చేస్తుందో తెలుసా? అంధకారం నుండి తొలగిస్తుంది. అందుకని భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో రాస్తాడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు. పడిపోతాడా? ఎవడన్నా చీకట్లో ఉంటే పడిపోతాడు, కానీ వెలుగులో ఉంటే పడినోడు ఎవడన్నా ఉన్నాడా? వాడు పడ్డాడంటే కొవ్వు. వెలుగులో ఉండి వాడు పడ్డాడంటే వాడికేంటి? కొవ్వు. వెలుగులో ఉండి ఏ మనిషి తొట్టిల్లాడు. ఓకే, ఒకవేళ మీరు అనుకుంటారేమో వెలుగులోనే ఉన్నాడు మా ఓడు, కాలు అరటికాయ తొక్క మీద పెట్టాడు, కాలు జారి కింద పడ్డాడు, అది వేరే విషయం. ఎందుకంటే సాతాను అది పెట్టాడు, నువ్వు చూసుకోలే. సాతాను ఏం పెట్టాడు? పేడ పెట్టాడు, అక్కడ చూసుకోలే, బర్రని వెళ్ళిపోయావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేసామా, చూసారా మీరు? నేను కాదులేండి, మామూలుగా అక్కడ ఉంది కదా. ఆ స్పీడ్ బ్రేకర్ మీద నుంచి పడినోళ్ళు ఎంతమంది ఉన్నారు? వస్తారు హీరోలాగా, బొమ్మను వచ్చేస్తాడు, ఆడే స్పీడ్ బ్రేకర్ కనపడదు. అందుకే నేను కంప్లైంట్ పెడితే ఆ స్పీడ్ బ్రేకర్ మీద కలర్ వేయించారు, వైట్ కలర్ వేయించారు. కంప్లైంట్ పెడితే అది తెలీదా? అది రోడ్డు అనుకున్నారు, వచ్చారు, బర్రన పడ్డారు. దాదాపు 4-5 నేను చూశాను.
అర్థమవుతుందా మీకు? ఇండికేటర్స్ లేకపోతే ఒకవేళ పతనం అవుతామేమో, కానీ దాన్ని లక్ష్య పెట్టకపోతే పతనం అవుతామేమో, కానీ కళ్ళు తెరిచిన వాడు పతనం అవ్వటం చాలా కష్టము. కళ్ళు తెరిచిన వాడు, నేను మాట్లాడుతున్న మాట మీకు అర్థం అవ్వాలి, కళ్ళు తెరిచిన వాడు పతనం అవ్వటం చాలా కష్టం. దేవుడు మన కళ్ళు తెరిచాడు. ఆమేన్ చెబుదాం. మన కళ్ళు తెరిచాడు ఆయన. మనం చీకట్లో ఉన్నాము, వెలుగులోనికి నడిపించాడు. మనం భయంకరమైనటువంటి పాపంలో ఉన్నాం, వెలుగులోనికి దేవుడు పాపం నుండి, శాపం నుండి దేవుడు మనల్ని ఆయన యొక్క కృపకు పాత్రలుగా చేసుకొని పరలోకమునకు వారసులుగా చేస్తున్నాడు. సమరు ఆ విధంగానే నిలబడ్డాడు. ఎవరి కోసం? నాకు అక్కలు కాదు ముఖ్యం కావాల్సింది, నాకు తండ్రి కాదు ముఖ్యం కావాల్సింది, నా దేవునితో ఉన్న నా అనుబంధమే నా జీవితాన్ని బాగు చేస్తుంది. ఆ తెలిసి తెలియని వయస్సులోనే దేవునితో గడపటం నేర్చుకున్నాడు, దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు, దేవుని కొరకు నిలబడటం నేర్చుకున్నాడు, దేవుని కొరకు సేవ చేయటం నేర్చుకున్నాడు. ఆయన ఒక మాట చెప్తాడు, నాకు భలే ఇష్టమైన మాట. అక్కడ ఏమంటాడంటే, ఐ విల్ సర్వ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అంటాడు ఆయన. నేను నా దేవుని సేవ నిరంతరము చేయిస్తాను. చిన్నవాడే, అర్థమవుతుందండి? నాయన చూడాలి, చిన్నవాడే సవాల్. ఏంటిది? ఏం సవాల్ తీసుకున్నాడు? నా దేవుని సేవ చేస్తా, నా దేవుని సేవ కొటేషన్ స్టేట్మెంట్ అతంది, నా దేవుని సేవ చేస్తా. ఎంతవాడు? తల్లిదండ్రులు మనకులాగా చిన్నప్పుడు సండే స్కూల్కి పంపించారనుకున్నారా? తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి తెలియదు. ఆ ఊర్లోనే సండే స్కూల్ కాదు, చర్చి లేదా? ఆ ఊర్లోనే మన పిల్లలు సండే స్కూల్ చిన్నప్పుడు బాగా వస్తారు. నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది, అరే వీళ్ళు వచ్చేది నిజంగా రక్షణ పొందటానికి వస్తున్నారా, రక్షణ పొందటానికి మనం సిద్ధపరుస్తున్నామా వాళ్ళని అని నాకే కొంచెం ఆలోచన వస్తుంది. చూడండి, ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకోమాకండి. డ్యాన్స్ ప్రోగ్రాంలు అంటే మా పిల్లలు ఎంతమంది 8 గంటలకే నా దగ్గరకు వచ్చి చంపుతారు నన్ను. అన్నో అక్క రాలే, అన్న రాలే, తాళం తీలే, మేము వచ్చి కూర్చున్నాం. ఎప్పుడురా? ఎన్నింటికి చెప్పారా? 2ంటికి చెప్పారు. ఇప్పుడు టైం ఎంతరా? మరి మీరు 2 గంటకే కూర్చుకుని వాళ్ళు ఎట్టేస్తారు? అర్థమవుతుంది మీకు ఆ వేదన? వేదన. దేవుని కొరకు నిలబడాల్సిన వయస్సు, బాలుడు నడవలసిన త్రావును నేర్చుకోవాల్సిన వయస్సు, దేవుని సన్నిధిలో నిలవాల్సిన వయస్సు, దేవుని మాటలు వినాల్సిన వయస్సు, దేవుని కొరకు కనీసం నా వంతుగా నేను చెయ్యాలి అని ఆశ కలిగిన వయస్సు, ఆశ కలిగిన వయస్సు. ఈ వయస్సులో మానవుడు ఏమైపోయాడు? తప్పిపోతున్నాడు. అందుకని మనకు పెద్ద మనకేంటంటే కాన్ఫిడెన్షియల్ వర్స్ ఆఫ్ ద బైబుల్ ఫర్ ఎవ్రీ యంగ్ మ్యాన్ ఏంటో తెలుసా? యవనస్తుడు తప్పక తొట్టిల్లును. ఈ మాటను పట్టుకొని మా యవనస్తులు, అప్పుడు దేవుడు కూడా చెప్పాడుగా, అందుకనే తొట్టిల్లుతున్నారు, నిలబడుతున్నారు, తొట్టిల్లుతున్నారు. చివరికి ఇంకోసారి పడితే పరదేశులమో ప్రిలారాని పాస్టర్ గారు వచ్చి పాడపడాల్సి వస్తుంది. ఎన్నిసార్లు పడతావు? అవును కదా, ఎన్నిసార్లు పడతావు? ఎన్నిసార్లు లేపుతాడు దేవుడు? ఇక దేవుడికి ఇసుకొస్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఇక నువ్వు పడినా నాకు ఇంకా ఎందుకు లేరా బాబు, ఇక నువ్వు పడినోడు అట్లే. అవునా? చేతులు ఎత్తి చెప్తున్నా, నా దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులకు, అలాంటి స్థితిగతులకు మీరు రావద్దు. దేవుడు గద్దించిన రోజునే లోబడండి. ఆమేన్ చెప్దాం. దేవుడు హెచ్చరించిన రోజునే అంగీకరించండి. దేవుడు మాట్లాడిన రోజునే మౌనం వహించండి. దేవుడు చెప్పిన రోజునే సాధ్యమైనంత వరకు చేయండి. అది ఈరోజే, అది ఈరోజే. ఎందుకో చెప్పనా? రేపు నీది కాదు, నిన్నటి దినం నీకు రాదు. మనమేమో
సోమరులు అయిపోతున్నామేమో అన్న బాధ కలుగుతుంది. దేవుని కొరకు సమరు ఒంటరిగా నిలబడ్డాడు. అందుకనే ఆయనకున్నటువంటి ఆ అనుభవము, ఆయనకున్నటువంటి దేవునితో సంబంధము, ఆయనకున్నటువంటి ఆత్మీయ స్థితిగతులు ఆయన జీవితాన్ని మార్చేశాయి. ఒక బలమైన విశ్వాసగా మార్చబడ్డాడు. ఆమెను చెప్తాం. బాలుడే కానీ బలమైన విశ్వాసి. ఓకే, నేను చూడాలి ఒకసారి. బాలుడే కానీ మనము ఆ స్టేజీ దాటి ఎన్ని సంవత్సరాలు అయిందా? ఏ స్టేజీ? బాలుడి స్టేజీ దాటి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇంకా మనము బాలులాగానే ఉండిపోతున్నాం. ఆశ లేదు, ఆసక్తి లేదు, ఆత్మీయత కనపడతలేదు, అద్భుతాలు చూడటం లేదు, చూసినా కూడా పట్టించుకోవటం లేదు. మరి ఏం చేయాలి? అందుకని ఒక దైవజనుడు అన్నాడు, మన ప్రజలట కేవలము ఆశీర్వాదాన్ని కోరుకుంటారంట, తప్పులేదంట. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? అది దొరికిన తర్వాత దేవుని దగ్గరే కనపడరంట. బంగారం ఇచ్చినా కనపడరయ్యా మీ వాళ్ళు అన్నాడు ఒక ఆయన. ఏమి ఎంతెంత బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా తెల్లారిపోద్దినే మామూలే, అందరికి ఇచ్చిందే నాకు ఇచ్చాడు, ఏం పెద్ద ఇదే అనుకుంటాడట. అర్థమవుతుందా? మరి దేన్నిచ్చి దేవుడు తృప్తిపరుస్తాడు నిన్ను? దేన్నిచ్చి? ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, అద్భుతం చేశాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఇన్నిచ్చినా నువ్వు దేవుని దగ్గరికి సరైనటువంటి ఇదిలో నువ్వు ఉండలేకపోతే ఎన్నిచ్చి ఆయన తృప్తిపరుస్తాడు నిన్ను? ఎన్నిచ్చి చెప్పండి, ఏమి ఇవ్వాలి మనకి? మనమైతే పాట పాడతాం, ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా అంటాము, కానీ ఒడిదే. అందుకని ఒక సేవకుడు చెబుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎటువంటి అబద్ధ పాటలు పాడమాకున్నట్టుడు. ఏ పాట? ఎటువంటి అబద్ధపు పాటలు? ఎన్ని అబద్ధ పాటలే. ఒక్కటి ఆత్మీయంగా, మరి పాట పాడితే ఏముండాలి అని మళ్ళీ పాట పాడుతున్న వాళ్ళకి మీ దండం పెడతాం. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆత్మీయత ఉంటే ఆ పాటకి ఆనందం ఉంటుంది, ఆ పాటకి అద్భుతమైనటువంటి పురికొల్పు ఉంటుంది, స్ఫూర్తి ఉంటుంది. ఆత్మీయం లేకుండా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడ కాదు దూడలనా, వేలాది పొట్టేలునా నా జ్యేష్ఠ దండం పెడతా ఒక్కడే కొడుకయ్యా బాబు లేనిపోయింది ఆయనకి ఆడెచ్చాను. అర్థమవుతుందమ్మా నా బాధ. ఇంకా మన జీవితాన్ని ఎక్కడికి చేసుకుంటున్నాం? ఇంకా వెనకడిపోతున్నాం. ఒక పక్క శత్రువు మనం తరుముతుంటే ఆ శత్రువునికి ఎదుర్కోవాల్సిన మనం ఏం చేస్తున్నాం? వెనకడుగేస్తున్నాం. అందుకని సమరు అలా కాదట. సమరు ఒకే ఒక్క నిర్ణయం, నా దేవుని సేవ చేస్తా. చిన్న వయసే ఇది. నేను మాట్లాడేది కథ కాదు, చరిత్ర. ఎక్కడో జరిగిన సంఘటన కాదు, మన ప్రక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగిన సంఘటన. ఎవరి గురించో ఆలోచించట్లా, నా పొరుగువాడిని గురించే ఆలోచిస్తున్నా. నా పొరుగువాడు చెప్తున్నటువంటి మాట. అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని కొనసాగించి దేవునితో మమేకమై దేవునితో సంబంధము బాంధవ్యాన్ని పెంచుకొని దేవుని వాక్యంతో ధ్యానం చేస్తూ దేవుని పరిశుద్ధతలో ఉంటూ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వారు, ఆత్మాభిషేకము పొందుకొని ఆత్మలో బలపడుతున్నవాడు, విశ్వాసంలో బలం పొందాడు. ఎవరైనా సమరు ఆ చిన్న వ్యక్తి ఒక రోజునట వాళ్ళ నాన్నగారు లేరట ఆ ఇంట్లో. వాళ్ళ నాన్నగారితో కలిసి వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు వెళ్ళిపోయారంట ప్రార్థనకని వేరే చోటకి. సరే కదా అని ఇంట్లో కూర్చున్నాడట. వాస్తవానికి
ఆ ఇంటిలోకి వచ్చింది ఎందుకంటే ఆ ఇంటి నలుగురిని కూడా చంపేయాలి. ఇంట్లోకి వచ్చి ఆ నలుగురిని దొమ్మిగా చేసి ఆ నలుగురిని చంపేయాలి. ఆయన చూడాలి. సరే కదా అని చెప్పేసేసి ఇంటికి వచ్చాలకే ఈయనొక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడంట. చిన్నోడు కదా ప్రార్థన చేసుకుంటున్నాడట. చేసుకుంటా ఉంటే పిలిచి, అరే ఇటు రారా, ఎక్కడో బయట వాళ్ళు కాదు, ఆళ్ళూరు వాళ్ళే, రారా మనం బయటికి వెళ్దాం అన్నాడు. అన్న నేను ప్రార్థన వస్తా రారా చెప్తున్నాంగా అన్నాడు. 4-5 ఉన్నారు. అయినా కూడా చాలా వరకు వద్దు నాన్న నేను రానన్నా అన్నాడండి. రావాల్సిందే అన్నాడు. సర్లేని చెప్పేసేసి నమ్మకంగా ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారట. ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారా. తనకు అర్థం కాల, ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. వాళ్ళ ఊరోళ్ళే, బయట వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు మన ఊరోళ్ళు ఎవరైనా పిలిస్తే మనం వెళ్ళమమ్మా. అలాగే వాళ్ళ ఊరోళ్ళు నమ్మకంగా పిలిచి తీసుకెళ్ళారు. అన్నా ఎక్కడికి వెళ్ళినా నేను ప్రేయర్ చేసుకుంటున్నానన్నా, నేను ప్రేయర్ చేసుకోవాలన్నా. ఏంట్రా ఆ ప్రేయరు? ఎవరా ఏ దేవునిరా నువ్వు ఆరాధించేది? మా దేవుళ్ళందరిని వదిలిపెట్టి నువ్వు కొత్త దేవుని ఆరాధిస్తూ ఊరుకుంటాం అనుకున్నావా అని చెప్పి ఆయన మీద దుమ్మి చేయటం మొదలెస్తారట. జాగ్రత్తగా ఆలోచించి ఆయన మీద దుమ్మి చేయటం మొదలెస్తారంట. ఇల్లు తలుపులు పగలు కొట్టేసేసి ఆయన ప్రార్థన చేసుకుని ఆయన తీసుకొని అడవిలోకి తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోయి అక్కడ భయంకరంగా రాళ్లతో కొట్టారట. 10 మంది రాళ్ళు ఒక మనిషి మీద పడితే ఎన్ని దెబ్బలు తగులుతాయి? నిమిషానికి ఒక రాయి పడినా 10 రాళ్ళు పడితే ఎన్ని నిమిషానికి ఒక రాయి వేసుకున్న 600 రాళ్ళు కదా. భయంకరంగా కొట్టారట. కొట్టి ఒకటే మాట, రేయ్ నేను చెప్తున్నా, మీ నాన్న కూడా ఇదే గతి పట్టింది, మీ అక్కోళ్ళు కూడా ఇదే గతి పట్టింది. మీరు ఇక్కడ ఈ ఊర్లో ఉంటే, ఈ ఊర్లో ఎవరైతే ప్రభు నమ్ముకొని మీరు అందరినీ శారదీస్తున్నారో వాళ్ళందరికీ ఇదే గతి పట్టుద్ది. సమరుకు అర్థం కాల. బాబోయ్ ఇంత కఠినమైన పరీక్ష అనుకున్నాడట. ప్రార్థన చేసుకున్నాడట, ప్రభువా నీ చిత్తమే, ఏం జరిగితే అదే జరగని. వాళ్ళు వదిలిపెడితేనేమో నేను మళ్ళీ ఈ గాయాలతో నా ఇంటికి వెళతాను, నిన్ను మాత్రం విడిచిపెట్టను, నీ సేవ చేస్తాను. ఒకవేళ చచ్చిపోతే నీ సాక్షిగానే నిలబడతాను, ఏ జరిగినా నీ ఇష్టం అని చెప్పండి. ఏంట్రా ఏం చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ దొమ్మి చేసి చివరికి వాడు రాళ్లతో కొడితే చనిపోలేదని చెప్పి సమరుని వాళ్ళు కత్తులతో పొడి చేశారట. పొడిచి చంపేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైన స్థితిగతులు బాధపడుతూ అలాగనే చనిపోయాడట. విచిత్రం చెప్పనా, దిక్కు దెస్సలేని శరీరము, మృతుతుల్యమైన దేహము అడవిలో ఆ చెట్టుల పుట్టల మధ్య దాక్కునుంది. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి, ఏంటి కొడుకు ఎక్కడికి వెళ్ళాడు, ఇల్లు చూస్తే తలుపు తీస్తుంది, ఇవన్నీ ఏంటి పరిస్థితి అని చెప్పి వెంటనే తండ్రి ఆలోచన చేసుకొని వెంటనే 4-5 ఇళ్ళకి వాళ్ళ ఇళ్ళకి అంటే ప్రార్థన చేసే 11 ఇళ్ళు ఉన్నాయిగా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగితే తెలియదయ్యా ఏం చేశారో, ఏం జరిగిందో తెలియదు. అవునా, అయితే అంటే వెంటనే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్లో తేలిన విషయం ఏంటంటే వాళ్ళ సొంత దగ్గరున్న బంధువులే అతను తీసుకొని వెళ్ళి ఈ పని చేయించారు. నాకు భలే బాధేస్తుంది. బయటుండి నమ్మటానికి భయపడే రోజుల్లో ఇప్పుడు వాడికంటే ప్రమాదకారి బయట లోపల ఉన్నోడేననిపించింది. అర్థమైందా? ఎవరు ప్రమాదకారి? ఇంట్లో వాడే ప్రమాదకారి అనిపించింది. బయట ఉన్నవాడి కంటే కూడా ఇంట్లో వాడే ప్రమాదకారి. ఎందుకో చెప్పనా, దేవుని సన్నిధిలో చెప్తున్నా నా ప్రేమ దేవుడు, మనం మనుషులం కదా, మనకున్నటువంటి ఆలోచన బట్టి ప్రతి వాడిని నమ్ముతాం, ప్రతి వాళ్ళని నమ్ముతాం, ప్రతి వాటిని నమ్ముతాం. కానీ దేవుడు అంటాడు జాగ్రత్త, బీ విజిలెంట్. మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, కళ్ళు తెరుచుకొని ఉండండి.
అన్ని విషయాలను నమ్మమాకండి, అన్ని విషయాల మీద దృష్టి పెట్టమాకండి. అన్ని విషయాల్లో మీరు కనుక ఆలోచన చేస్తే ఆలోచన మిమ్మల్ని అంతంలోనికి నడిపిస్తుంది. జాగ్రత్త. అందుకని అంటాడు భక్తుడైనటువంటి మేకా గారు చెప్తూ అంటాడు, నీ ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మొద్దు అంటాడు. ఎవరిని? ముఖ్య స్నేహితుడిని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుడిని అస్సలు నమ్ముకోవద్దు. మరి ఎవరు నమ్ముకోవాలి? ఆమెను చెబుతాం గట్టిగా. నువ్వు యేసయ్యని నమ్ముకుంటే చావైనా దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మరణమైనను జీవమైనను యెహోవా కలిగించిందే ఉత్తమము. అర్థమైందా? ఎవరు కలిగించింది? యెహోవా కలిగించిందే ఉత్తమం. ఇప్పుడు చెప్తా, చివరి మాటకి చెప్పి ముగిస్తున్నా. సమరు ఇక ఆ పరిస్థితిలో ఆయన చంపబడి తర్వాత చివరికి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే ఊర్లో వాళ్ళు తెలుసుదిగా, అరే మీ ఇంటికి వాడు వచ్చాడరా, వాడి పలానోడు వచ్చాడరా అని చెప్తారుగా. చేరిన పోలీస్ ఎంక్వైరీలో తేలిన విషయం, ఈ సొంత వాళ్ళే ఆయన చంపేయించడానికి సిద్ధపడ్డారు, చంపేసేశారు. ఆయన శవాన్ని తీసుకొని వెళ్ళి రోడ్డు మీద పెట్టి ప్రొటెక్ట్ చేస్తే చివరికి వాళ్ళలో 7 అరెస్ట్ చేశారు. 3 అప్పటికి దొరకలేదు, తర్వాత దొరికారు. ఆఫ్కోర్స్ వాళ్ళ అందరూ కూడా ఒక టెర్రరిస్టు బ్యాక్గ్రౌండ్కి చెందిన వారు, మత ఛాందస్తవాదులు, మతోన్మాదులకు చెందినవారట. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మతోన్మాదులకి ఏమీ అవసరం లేదు, మతాన్మాదులకి ఏమీ అవసరం లేదు. సమరు ద్వారా నేను నేర్చుకున్న సత్యం ఏంటి తెలుసా? మతోన్మాదులకి వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. మతోన్మాదులకి కులంతో సంబంధం లేదు, మతోన్మాదులకి కులంతో సంబంధం లేదు. కానీ నేటి మతోన్మాదులకి మాత్రం అన్నీ కావాలి. కులం సంబంధం ఉంది, ఏంటి మతం సంబంధం ఉంది. అనేక విధాలుగా క్రైస్తవులను అనగారిన ప్రజలను వాళ్ళు నాశనం చేయాలనేటువంటి తలంపులతో భయంకరంగా చిత్రహింసలు పెడుతున్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుని కృప మనతో ఉంది. ఆమేన్ చెప్తాం. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుడే తన బిడ్డలకు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు సమరు ఈ లోకంలో లేనప్పటికీ ఈ రోజున సాక్షిగా మనం చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. సమరు ఈ లోకంలో లేనప్పటికీ ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయన స్థిరమైన స్థానమును ఏర్పరచుకొని ప్రభు సన్నిధిలో నిలబడ్డాడు అంటానికి సందేహం లేదు. ఎందుకు అంటే ప్రభు తన పక్షాన ఉన్నాడు. ఒక దినాన ప్రభుతో కలిసి రాబోతున్నాడు. ఆమేన్ చెప్దాం. నీ స్థితి నా స్థితిని కూడా ఒకసారి ఆలోచించేద్దాం. నేను అంటున్నది ప్రభు కొరకు ప్రాణాలు అర్పించే సమరులాగా నువ్వు కూడా ప్రాణాలు అర్పించమని కాదు. కానీ ప్రభుత్వ బంధాన్ని ఏర్పాటు చేసుకో, ప్రభుత్వ సంబంధాన్ని ఏర్పాటు చేసుకో. అది ఆత్మీయ సంబంధం అద్భుతమైనదిగా చేసుకో. దేవుని కొరకు ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, దేవుని కొరకు ఆశ కలిగి ఎదురు చూడు. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి ఏమాత్రము వెనుకాడిన దేవుడు మన దేవుడు, మన దేవుడు. సమరు జీవితం అంతమైపోయింది. అది ఆఫ్కోర్స్ అది తన దేవుని చిత్తానుసారంగానే జరిగింది. కానీ దేవుడు నీ చిత్తానుసారంగా నీ జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగించాలి అనుకుంటే దేవునితో ఒక గొప్ప బలమైన బంధంని ఏర్పాటు చేసుకో, విశ్వాస సంబంధాన్ని ఏర్పాటు చేసుకో. సమరు అందుకని చెప్తున్నా, బాలుడే కానీ బలమైన విశ్వాసి. ఎవరు? సమరు. ఆ చిన్న బాలుడు బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. కారణం ఏంటంటే ఆ బలమైన విశ్వాసము ఒకవేళ ఈ లోకంలో ఆయనకి స్థానం లేకపోయినా పరలోకంలో ఆయనకి స్థానాన్ని కల్పించింది. ఆ బలమైన విశ్వాసము ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డగా మార్చింది. ఆ బలమైన విశ్వాసము ప్రభు సన్నిధిలో నిలిపింది. ఆ ప్రభు రాబోతున్న కాలంలో ఆయన ప్రభుతో కలిసి వచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని ఆయనకి దొరుకుతుంది. నీకు నాకు కూడా అదే కావాలి, నీకు నాకు కూడా.
క్రమము లేనటువంటి ఏదైనా అక్రమమే. మరోసారి చెప్తున్నా, క్రమము లేనిది ఏదైనా అక్రమమే. మర్యాద కానిది అది ఎక్కడైనా మర్యాద కానిదే అవుతుంది. ఏడ మర్యాద కాదు అంటే ఇంకెక్కడ మర్యాద ఉండదు. ఉంటుందా? అర్థమవుతుందా? ఇక్కడే మర్యాదగా, క్రమంగా, అన్ని విషయాలలో నమ్మకముగా, దేవునికి ఇష్టముగా బైబిల్ చెప్పిందా లేదు? ఈ మాటలో దేవునికి ఇష్టముగా ఉండమని చెప్పిందా లేదా? ఆయన ప్రియులు నిర్దించుచుండగా ఆయనకి ఇష్టలైన వారికి ఆయన ఇచ్చే బహుమానము చాలా గొప్పది. ఆయన బిడ్డలకి ఇష్టమైన వారికి ఇస్తాడు. ఆ ఇష్టత నీలో కలగాలి అంటే నీలో బలమైన విశ్వాసము కావాలి. అందుకని భక్తుడు చెబుతూ అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అంటే దాని అర్థం మీకు తెలుసా? అసాధ్యం అంటే ఏంటి? ఇక జరగదు అని అర్థం. జరిగించుకోవాలని కూడా కుదరదు అని అర్థము. జరిగించడం వల్ల కాదు అని అర్థము. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో, సమరులాగా బాలుడని ఆలోచన చేయవద్దు, చిన్నవాడిని ఆలోచన చేయవద్దు, లేదా పెద్దవాళ్ళు మేమేం చేస్తామని ఆలోచన చేయొద్దు. దేవుడే నిన్ను నడిపించడానికి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే నా దేవుడు నా పట్ల చేసిన కార్యం, నా పట్ల దేవుడు చేసిన కార్యం ఇప్పటికీ ఆశ్చర్యమే. ఎప్పుడో 3వ నెలలో చనిపోవాల్సిన వాడిని బ్రతికించాడు. 6వ సంవత్సరంలో చనిపోతాడు అనుకున్నాను, బ్రతికించాడు. మీకులాగానే నేను కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన చేసుకొని ఇష్టానుమైనటువంటి ఆలోచనలతో నా జీవితాన్ని అంతం చేసుకోవాలని 2 సార్లు బండిని గుద్దిచ్చేసేసా. 2 సార్లు బండి సైడ్ ఇచ్చేసా. కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. 2 సార్లు నీళ్ళలో కొట్టుకుపోతున్నవాడిని నన్ను దేవుడు బ్రతికించాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్పనా? దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆశపడితే దేవుడు తప్పనిసరిగా నిన్ను నన్ను ఏదో ఒక విధంగా కాపాడుతాడు, కరుణిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదని నిరూపిస్తాడు. ఈరోజు ఇంత గొప్ప ఘనత తన సేవకులు, తన బిడ్డలకు దేవుడు దయచేస్తున్నాడు, మీకు దయచేస్తాడు. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే, దేవునితో నువ్వు దేవునితో సరి అయినటువంటి బంధం కలిగి ఉంటే, దేవుని ఆత్మీయ సంబంధమే నీ జీవితాన్ని బాగు చేస్తుంది. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తున్నా. అవునయ్యా, బాలురని, వృద్ధులని, యవనులని ఏమాత్రం తేడా లేకుండా వాడుకున్న ఏకైక దేవుడవు నీవే. ఎంతోమందిని ప్రభాతాన్ని నీ వాడుకున్నావు. నీకు అందుబాటులో ఉన్న వారిని, వారి యొక్క వయస్సును కూడా లెక్క చేయకుండా వాడుకున్న దేవుడవు. ఈ రోజున మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. మా మందిరంలో ఉన్న బిడ్డలను వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. వారికి క్రమమును, మర్యాదను నేర్పించమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధిని అనుభవించడానికి, నీతో సంబంధం కలిగి ఉండటానికి, ఆత్మీయంగా బలపడటానికి, అభివృద్ధిలోనికి రావటానికి, అడ్డంకులు తొలగించడానికి నీవొక్కడివే ప్రయాసపడే దేవుడవు. నీ సహాయం మనకు దాయిచ్చే. నీ వాక్యపు శక్తి మా జీవితాలను ప్రభా బలపరచడానికి, సిద్ధపరచడానికి, నీ వాక్యపు శక్తి మాలో ఉన్న చీకటిని తొలగించడానికి, అంధకారమయమైనటువంటి మా అంతరంగాన్ని శుద్ధి చేయటానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకందరికీ దయచేసి, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ప్రతి కార్యం జరిగించుకోవడానికి సహాయం చేసి నడిపించమని ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి స్తుతిస్తూ, నీ కృప, నీ దీవెన నీ బిడ్డలపై నిత్యము ఉండునుగాక. నీ బిడ్డలను దీవించి ఆస్వాదించి నడిపించునుగాక. తన కార్యములు ప్రతి ఒక్కరిగా జరిగించి అయాతని నీకు సమీపస్తులుగా చేసుకొని, నీతో సంబంధము కలిగి, ఆత్మీయ అనుబంధము కలిగి జీవించే బిడ్డలుగా మీరే మార్చి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.